అందరికీ చెప్తున్నాడు. ఆయన మీకు మరి ఒక కథ చెప్తున్నాను, శ్రద్ధగా వినండి అని చెప్పి చెప్తున్నాడు. అయితే మొదటి అధ్యాయంలోని ఈ సత్యనారాయణ స్వామి వారి వ్రతం ఏ విధంగా చేయాలి, మనకి ఎవరెవరు చేయొచ్చు, ఎక్కడ చేయొచ్చు, ఎప్పుడు చేయొచ్చు అంతా కూడా చెప్పాడు. రెండవ అధ్యాయంలోని ఈ యొక్క సత్యనారాయణ స్వామి వారి వ్రతాన్ని ఆ పేద బ్రాహ్మణుడు కట్టడం కొనేవాడు చేశాడని చెప్పి చెప్పాడు. మూడవ అధ్యాయం చెప్తున్నాడు, పూర్వకాలమునందు తుంగతోటుడు అనేటువంటి ఒక మహారాజు గారు ఉండేవారు. ఆ రాజుగారి ప్రత్యేకత ఏమిటయ్యా అంటే తన రాజ్యంలో ప్రజలందరినీ కూడా కన్నబిడ్డల వలె పరిపాలిస్తూ వచ్చాడు. కన్నబిడ్డల వలె పరిపాలిస్తూ వచ్చాడు. అంటే భేద ధనిక అన్న భేదం లేకుండా. ఇలా కొంతకాలం అయిన తర్వాత ఆ తుంగతోటుడికి ఒక అలవాటు కూడా ఉండేది. ప్రతిరోజు కూడా వేకువజామున నిద్రలేచి శుభ్రంగా సముద్రం దగ్గర ఉన్నటువంటి సముద్ర నీళ్ళను స్నానం చేసి శుభ్రంగా సూర్య నమస్కారాలు చేసేవాడు. సూర్య నమస్కారాలు చేసి ఆ సముద్రం పక్కన ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళి భగవంతుడి ఆశీర్వాదం తీసుకుని ఆ తర్వాత తన రాజ్య పరిపాలన చేసేవాడు. ఇలా కొంతకాలం చేయగా ఆయనకి ఏమంటే పుత్ర సంతానం గడవట్లేదు. ఇది ఇంతలో ఈ రాజుగారికి వయసేమో పైబడుతున్నది. ఇదేంటిది, నా తర్వాత నా రాజ్యాన్ని చూసుకోవడానికి నాకు పుత్ర సంతానం లేదు. కాబట్టి పుత్ర సంతానం కలగడానికి ఏదైనా నోము కానీ వ్రతము కానీ ఉంటే చెప్పండి అని చెప్పి ఆ సముద్ర తీరంలో ఉన్నటువంటి ఆ దేవాలయంలో ఉన్నటువంటి ఆ బ్రాహ్మణోత్తములను అడిగాడు. ఆ తుంగతోజుడు అనే రాజుగారు అడిగితే అప్పుడు ఆ బ్రాహ్మణోత్తముడు ఈ విధంగా అన్నాడు, తప్పకుండా మహాప్రభు పుత్ర సంతానం కలగడానికి అలాగే మీరు అనుకున్నవన్నీ కూడా నెరవేరాలంటే సత్యనారాయణ స్వామి వారి వ్రతం అనేటువంటి ఒక వ్రతం ఉంది. ఆ వ్రతం కనుక చేస్తే తప్పకుండా మీరు అనుకున్నవన్నీ కూడా నెరవేరుతాయని చెప్పారు. ఆ వ్రత విధానం అంతా కూడా చక్కగా మొదటి అధ్యాయంలోని నేను మీకు ఏ విధంగా వివరించాను, ఆ శ్రీ మహావిష్ణువు నారద మహర్షులకు ఏ విధంగా వివరించాడో అంతా కూడా వ్రతం చేసే విధానం అంతా కూడా ఆ బ్రాహ్మణోత్తముడు ఆ తుంగతోజుడు అనే రాజుగారికి వివరించారు. వివరిస్తే మహారాజు రాజాదిరాజు కాబట్టి వెంటనే అదే దేవాలయం ముందు శుభ్రంగా ఒక పందిరి వేసి చక్కగా పూజా సామాగ్రిని అంతా కూడా ఏర్పాటు చేసి తన రాజ్యంలో ప్రజలందరినీ కూడా పిలిచి ఆ యొక్క రమాసహిత వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి వ్రతాన్ని చేశాడు. ఆ సత్యదేవుడు దైవాల కొంతకాలానికి ఆ తుంగతోజుడి భార్య గర్భవతి అయింది. ఒక శుభ సమయంలోని చక్కగా ఒక 12 మగబిడ్డలు కూడా జన్మనిచ్చింది. ఆ ప్రకారంగా ఆ తుంగతోజుడు అనే రాజుగారు అదే సముద్ర తీరంలో ఉన్నటువంటి దేవాలయంలోని ఆ యొక్క సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేస్తూ వచ్చాడు. ప్రతి మాసం నందు శుక్లపక్షం నందు కృష్ణపక్షం నందు రెండూ కూడా అర్థమైందండి. చేస్తూ వస్తుంటే ఒకసారి వ్యాపార నిమిత్తమై విదేశాల నుంచి తిరిగి వస్తూ ఒక షావుకారు తన పడవలోని సైనికుడికి ఏమో చెప్తున్నాడు, పడవని లంకరు వేయండి, మధ్యాహ్న సమయం అయింది, నేను విశ్రాంతి తీసుకుంటాను ఆ మర్రి చెట్టు కింద అని చెప్పాడు. చెప్తే సరే మహాప్రభు మీరు విశ్రాంతి తీసుకుంటే పడవను లంకర వేస్తాను అంటే మొత్తం ఆపాలంటే లంకర వేస్తాడు, లంకర వేస్తాడు. అయితే అప్పుడు ఆ షావుకారు విశ్రాంతి తీసుకుందామని ఆ మర్రి చెట్టు దగ్గరికి వచ్చాడు. వచ్చి పడుకుందామని ఇలా పడుకోబోతుంటే ఎదురుగా దేవాలయం కనిపించింది. అక్కడ చక్కగా బందిరి కూడా కనిపించింది, తాటాకులతో వేసిన బందిరి. ఏంటిది, ఇక్కడ జనాలందరూ ఉన్నారు, ఇక్కడ ఏదో కార్యక్రమం జరుగుతున్నది, దైవ కార్యం ఏదో జరుగుతున్నది, ఏమిటో చూద్దామని చెప్పి ఆ షావుకారు ఆ రాజుగారు చేస్తున్నటువంటి ఆ యొక్క దేవాలయంలో చేస్తున్నటువంటి ఆ సత్యనారాయణ స్వామి వారి వ్రతం చూడడానికి వెళ్ళి వ్రతం అంతా కూడా అయిపోయింది. ఆ యొక్క సత్యనారాయణ స్వామి వారి ప్రసాదాన్ని కూడా తిన్నాడు. ఆ కథాక్షంతలు తల మీద వేసుకున్నాడు. ఆ రాజుగారు పెట్టినటువంటి భోజనాన్ని కూడా ఆ షావుకారు తిన్నాడు. తిని ఈ విధంగా అడిగాడు, ఓ రాజా మీరు చేస్తున్నటువంటి ఈ వ్రతం ఏమిటి, ఈ వ్రతం చేయడం వల్ల ఎటువంటి ఫలితం కలుగుతుంది అని చెప్పి అడిగాడు. అడిగితే ఇది సత్యనారాయణ స్వామి వారి వ్రతం, రమాసహిత వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి వ్రతం. ఈ వ్రతాన్ని ఏ కోరికతో చేస్తే ఆ కోరిక నెరవేరుతుంది. ఈ సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేయడం వల్లే నా రాజ్యానికి నా తర్వాత పుత్ర సంతానం కలిగింది. అందుకనే నేను ప్రతి మాసమునందు శుక్లపక్షంలోని పౌర్ణమి నాడు కృష్ణపక్షంలో ఏకాదశి అందు ఈ సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేస్తూ వస్తున్నానని చెప్పాడు. చెప్పంగానే ఆ షావుకారు కూడా నాకు కూడా పుత్ర సంతానం లేదు కాబట్టి పుత్ర సంతానం కలిగితే నేను కూడా సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేస్తానని ఆ షావుకారు కూడా మనసులో అనుకున్నాడు. అనుకోగానే అప్పుడు ఆ తుంగతోజుడు అనే రాజుగారు కథ చెప్పడానికి ముందు నేను ఏ ప్రకారంగా ఒక ఆకులో అందుకే ఇక్కడ పళ్ళు పెట్టించాను చూశారు కదా, దాన్నే మనం మొదలు పదం అని అంటాం.
సాధారణంగా భగవంతుడి ముందు పెట్టిన ఏ బండి అయినా సరే మనకి ప్రసాదం మొదలు ఫలంతోనే కొన్నాను. ఆ మొదలు ఫలాన్ని తీసి ఆ రాజుగారు ఆ షావుకారికి ఇచ్చారు. ఈ ఫలము ఆరగించి సత్యనారాయణ స్వామి వారిని మనసులో జాలించుకొని మీరిద్దరూ కూడా విశ్రాంతి తీసుకొని తప్పకుండా మీకు కూడా పుత్ర సంతానం కలుగుతుంది ఆ సత్యనారాయణ స్వామి వారి దైవాళ్ళు అని చెప్పారు. చెప్పంగానే ఆ మొదలు ఫలాన్ని తీసుకొని ఆ షావుకారు కొంతసేపు అయిన తర్వాత తన పడవ లంగల మీద తీసేసి ప్రకారంగా తన రాజ్యాన్ని తిరిగి చేరుకుని అతని భార్య అయినటువంటి లీలావతికి ఆ మొదలు ఫలాన్ని చూపిస్తూ చెప్పాడు, ఇది సత్యనారాయణ స్వామి వారి వ్రతం ముందు చేసినటువంటి మొదల ఫలం. ఈ ఫలాన్ని ఆరగిస్తే తప్పకుండా మనకి మొదటి సంతానం కలుగుతుందని చెప్పి ఫలానా దుంగతోటి అనే రాజుగారు చెప్పారు అని చెప్పి భార్య లీలావతికి ఆ షావుకారు చెప్తాడు. చెప్పంగానే చాలా సంతోషం అని చెప్పి ఇద్దరు కూడా ఆ మధుర ఫలాన్ని జలవతరువు తిని ఆ రోజు బాగా చూపించారు. ఇలా కొంతకాలానికి మనకు అప్పుడు ఆ లీలావతి అన్నది అదే షావుకారు అన్నాడు, మనకి పుత్ర సంతానం కలిగితే తప్పకుండా మనం కూడా సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేస్తామని అనుకున్నాడు. అనుకోగానే ఆ మధుర ఫలాన్ని ఇద్దరు ఆరగించి ఆ రోజు రాత్రి ఇద్దరు కూడా బాగా చూపించారు. కొంతకాలం తర్వాత ఆ సత్యనారాయణ స్వామి వారి దయ వల్ల ఆ షావుకారు భార్య అయినటువంటి లీలావతి గర్భవతి అయింది. అలాగే గర్భవతి అయిన తర్వాత మరో 10 నెలలు 11 మాసాలు పూర్తయిన తర్వాత ఒక 12 ఆడబిడ్డకి జన్మనిచ్చింది. ఆ తర్వాత ఆ కూతురికి మన ఇంట్లో పిల్లలు పుట్టంగానే మనం బాలుతారని నామకరణం అని అన్నీ చేస్తాం కదా. కొంతమంది ఒకేసారి అన్నీ చేస్తారు, కొంతమంది బాలుతారు నామకరణం ఒకసారి చేస్తారు. అలా నామకరణం చేద్దామని చెప్పి బాలుతారు చూడ చేద్దామని చెప్పి అనుకుని చక్కగా షావుకారు భార్య లీలావతి అనుకున్నారు. ఆ తర్వాత ఇద్దరు కూడా ఆ యొక్క నామకరణ మహోత్సవానికి కూడా సిద్ధమయ్యారు. అప్పుడేమో అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణోత్తముడు ఒక పైడల్లోని బియ్యం పోసి ఒక పసుపు కొమ్ము తీసుకొని యజమాని చేతుకున్నటువంటి ఉంగరాన్ని ఆ ఉంగరంలోని ఆ పసుపు కొమ్మును పెట్టి ఈ విధంగా చెప్పారు, అయ్యా షావుకారు, మీ అమ్మాయికి మీరు ఏ పేరు పెట్టాలనుకున్నారో మాసనామ, వ్యవహారిక నామ, నక్షత్ర నామ ఆ పసుపు కొమ్ముతో ఆ పేరు రాయండి అని చెప్పారు. చెప్తే ఆ షావుకారు ఈ విధంగా అన్నాడు, 4 వేదాలు చదివిన వాళ్ళు బ్రాహ్మణోత్తముడు, సమాజ శ్రేయస్సు కోరేవాళ్ళు, నేను నా బిడ్డకి ఏ పేరు కూడా నిర్ణయించుకోలేదు, కాబట్టి మా అమ్మాయికి తగ్గ పేరు మీరే నిర్ణయించి చెప్పండి, అదే రాస్తానని చెప్పి ఆ షావుకారు అన్నాడు. అంటే ఆ బ్రాహ్మణోత్తముడు ఆ అమ్మాయి ముఖం చూసి శుక్లపక్షంలో చంద్రుడు ఏ విధంగా దినదిన ప్రవర్తమానంగా ప్రకాశిస్తాడో ఆ అమ్మాయి ముఖం కూడా అలాగే ప్రకాశిస్తాడు. అది చూసి ఆ బ్రాహ్మణోత్తముడు ఈ అమ్మాయికి కళావతి అని నామకరణం చేయండి, చాలా బాగుంటుంది అన్నారు. అప్పుడు వెంటనే ఆ షావుకారు ఆ ఉంగరంలో ఉన్నటువంటి ఆ పసుపుతోటి మాసనామ కళావతి, వ్యవహారిక నామ కళావతి, నక్షత్రనామ కళావతి అని చెప్పి రాజే ఆ పసుపు పక్కన పడించారు. ఆ తర్వాత భార్య లీలావతి అడిగింది, మనకు పుత్ర సంతానం కలిగితే సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేస్తానన్నావు, ఆ సత్యదేవుడి దయ వల్ల మనకు పుత్ర సంతానం కలిగింది, బాలసారి అయిపోయింది, నామకరణం కూడా అయిపోయింది, ఆ సత్యనారాయణ స్వామి వారి వ్రతాన్ని ఇప్పుడే చేసేద్దాం మహాప్రభు, ఖర్చులో ఖర్చు కూడా మనకు కలిసి వస్తుందని చెప్పి భార్య లీలావతి షావుకారిని అడిగితే అప్పుడు ఆ షావుకారు ఈ విధంగా అన్నాడు, ఇంకా ఇప్పుడే కదా అమ్మాయి పుట్టింది, అమ్మాయి బస్పోత అయినప్పుడు చేస్తానని చెప్పి ఊరుకున్నాడు. సత్యనారాయణ స్వామి వారేమో వెంటనే చూశారు, ఇప్పటికి పుత్ర సంతానం కలిగితే వ్రతం చేస్తానన్నాడు కదా, ఇదేంటిది అమ్మాయి పుట్టింది, బాలసారి చేశాడు, నామకరణం చేశాడు, ఇంకా నా వ్రతం చేయలేదు, మొదటి తప్పుగా క్షమించాడు. అందుకే మన పెద్దవాళ్ళు ఎప్పుడు అంటుంటారు, ఇలా మనుషులకు అయితే కోపాలు ఉంటాయి, దాపాలు ఉంటాయి, వెంటనే ఏదైనా చేస్తారు, భగవంతుడుగా తప్పు చేసిన వెంటనే శిక్ష పడిపోదు, దానికి కూడా సమయం పడుతుంది. అందుకే కదా శ్రీరామచంద్రమూర్తి సీతాదేవిని సంకేతం ఎత్తుకెళ్ళిన 12 సంవత్సరాల తర్వాత పట్టుకొని రావణాసుడికి అన్ని రకాలుగా చెప్పి అప్పుడు మోహించాడు. అందుకే శ్రీరామచంద్రమూర్తి అంటే మహానుభావుడు, రాజానుభావుడు అంటారు. అందుకే మనం అంటే ఎవడైనా ఏదైనా అంటే ఏడా అని కోపం అవుతుంది, ఆ భాష ఇక్కడ చెప్పకూడదు. అదే భగవంతుడు అలా కాదు కదా, సరే చూద్దాంగా అమ్మాయి పుష్పవతి అయినప్పుడు చేస్తా అన్నాడు కదా అని సత్యనారాయణ స్వామి వారు ఊరుకున్నారు. అయితే ఇలా కొంతకాలానికి ఆ అమ్మాయి పెరిగి పెద్దదయ్యి ఒక శుభ సమయంలోని పుష్పవతి కూడా అయింది. సత్యనారాయణ స్వామి వారి దైవల్ల అయిన తర్వాత అప్పుడు కూడా యథాప్రకారంగా అమ్మాయిని శుభ్రంగా 11 రోజులు 12 రోజులు వాళ్ళ సాంప్రదాయం ప్రకారం రాత్రి మీద కూర్చోబెట్టి ఆ తర్వాత శుభ్రంగా మంగళస్నానం అది చేయించి బ్రాహ్మణోత్తమును పిలిపించి పుణ్యావదనం చేయించి
శుభ్రంగా అమ్మాయికి శుద్ధి చేయించి అందరికీ కూడా షావుకారు భోజనాలు పెడదాం అని చెప్పి ఇంకా రెడీ అవుతుంది. పుణ్యావతం అయిపోయింది, అంతా అయిపోయిన తర్వాత భార్య లీలావతి రెండవసారి కూడా అడిగింది, మనకి పుత్రసంతానం కలిగితే వ్రతం చేస్తానన్నాం, సత్యదేవుడు దైవం అడిగింది. ఆ అమ్మాయి పుట్టినప్పుడు అడిగాను, బాలసారి నామకరణం అప్పుడు అడిగాను, పుష్పవతి అయినప్పుడు చేస్తా అన్నారు కదా, ఇప్పుడు చేసేద్దామని చెప్పి అన్నారు. ఎవరి పిచ్చిదానానికి గొర్రె పని చేయదా, ఒకసారి చెప్తే అర్థమవుదా, అమ్మాయి వివాహ సమయంలో చేస్తానని తొందరగా ఉందని అన్నాడు. రెండవసారి కూడా వాయిదా వేశాడు. అప్పుడు కూడా సత్యనారాయణ స్వామి గారు అనుగ్రహించారు. సరేలే వివాహ సమయంలో చేస్తా అన్నాడు కదా, దానికి ఏముంది చూద్దాం అనేక సత్యనారాయణ స్వామి గారు కోరుకున్నారు. అందుకే అంటారు, భగవంతుడు మనం మొక్కుకున్నప్పుడు సాధ్యమైనంత తొందరగా తీర్చారు. అంటే అవకాశం లేక తీర్చకపోతే అది పర్వాలేదు, అవకాశం ఉండి కూడా వాయిదా వేయకూడదని చెప్పి అక్కడ. ఇంకా అమ్మాయి పుష్పవతి అయింది కదా, సాధారణంగా మన పిల్లలకు ఒక యుక్త వయసు రాగానే ఆడపిల్లకైనా మగపిల్లడికైనా మనం ఏం చేస్తాం, ఇరుగు పొరుగు అందరికీ తెలిసిన వాళ్ళకి చెప్తాం, ఇలాగ మా అమ్మాయికి మా అబ్బాయికి పెళ్లి చేస్తాం అనుకుంటున్నాం, మంచి సంబంధం ఏదైనా ఉంటుంది చెప్పండి. అలాగా షావుకారు కూతురు కళావతి కూడా పుష్పవతి అయిన తర్వాత కొంతకాలానికి వివాహం చేద్దామని షావుకారు భార్య లీలావతి అనుకున్నారు. అనుకుని ఇద్దరు కూడా తన రాజ్యంలో అందరికీ కూడా కొంచెం ప్రముఖులు పెద్దలు వాళ్ళకి చెప్తూ వచ్చారు, అమ్మాయికి ఏదైనా మంచి సంబంధం ఉంటే చెప్పండి అని చెప్పారు. చెప్తే అప్పుడు ఆ షావుకారు దగ్గర ఉన్నటువంటి భటులు ఇద్దరు కూడా తిరిగారు. తిరగ ఒక అందమైన యువకుడు కనిపించాడు. ఆ యువకుడు ప్రత్యేకత ఏంటంటే నాలుగు విద్యలు కూడా తెలిసినవాడు, విలు విద్య కూడా తెలిసినవాడు, ఎలాంటి సమస్య వచ్చినా లేదా పరిష్కారం చేయగల సమర్థుడు, ఎటువంటి చెడు అలవాట్లు వ్యసనాలు కూడా లేనివాడు అని చెప్పి వాళ్ళు నిర్ధారించుకొని ఇతనే మన అమ్మాయికి తగ్గ వరుడు అని చెప్పి అతన్ని తీసుకుని ఆ యొక్క షావుకారు దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి చెప్పగానే చాలా సంతోషం, ఆయన తప్పకుండా మా అమ్మాయికి నీకు వివాహం చేస్తానని చెప్పి ఒక శుభ సమయం చూసి వివాహం కూడా చేశారు. చేసిన తర్వాత అప్పుడు కూడా భార్య లీలావతి మళ్ళా అడిగింది, పుత్ర సంతానం అడిగితే చేస్తానన్నో చేయలేదు, అమ్మాయి బాలసాలప్పుడు చెప్పాను, నామకరణం అప్పుడు చెప్పాను చేయలేదు, పుష్పవతి అయినప్పుడు చెప్పాను చేయలేదు, ఇప్పుడు అప్పుడే అమ్మాయి వివాహం కూడా అయిపోయింది, బంధుమిత్రులు అందరూ ఉన్నారు, బ్రాహ్మణోత్సవంలో ఉన్నారు, పనిలో పని ఖర్చులో ఖర్చు కలిసి వస్తుంది, ఇప్పుడే చేసేద్దాం మహాప్రభు అని చెప్పి భార్య లీలావతి భర్తని షావుకారిని అడిగింది. అడిగితే తొందర ఏముంది, నువ్వు నా దొరకనకు నాకు ఎప్పుడు ఏం చేయాలో తెలియదా అని చెప్పి ఆగ్రహం కలుగుతుంది. అప్పుడే మన సత్యనారాయణ స్వామి గారికి కూడా మూడోసారి కూడా వాయిదా వేసేసరికి ఎంతో ఆగ్రహం కలిగి సరైన సమయం చూసి వీడికి లీలాపనందరూ కడుపు కాక అని చెప్పి వ్యాపారం పెట్టాడు. ఆ తర్వాత ఆ యొక్క ఎప్పుడూ కూడా పూర్వకాలంలో ఏంటంటే రాజులందరికీ కూడా ఒక అలవాటు ఉంటుంది, అల్లుళ్ళు అందరినీ కూడా ఇళ్ళరకం తెచ్చుకునేవారు కూతుళ్ళు భర్తని. ఎప్పుడూ కూడా షావుకారు ఒక్కడు వ్యాపార నిమిత్తమై విదేశాలు వెళ్ళేవాడు కదా, ఈసారి అల్లుడిని కూడా తన వెంట తీసుకుని వ్యాపార నిమిత్తమై విదేశాలు వెళ్ళిపోయాడు. ఇది స్కాంత పురాణ ఇతిహాసం సత్యనారాయణ స్వామి వ్రతకల్ప ప్రథమ తృతీయోధ్యాయ సమాప్త. గోవింద ఆపద ముగ్గులవాడ అనాథ రక్షక గోవింద, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. మా కర్పూరం రెడీ చేయండి. అప్పుడే వర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. బ్రహ్మ భగవద్వరం నారికేల నైవేద్యం ఓం ప్రణాయత్వా జనానాయత్వా. ఆ పైన అలా చూపించండి. ఓం భోగి ప్రకర్పూరే నానమణి ధన్యత్వం ముక్క చూర్ణైన తాంబూలం భరిపోయేద తాంబూలం సమర్పయామి. పక్కన పెట్టి హారతల చూపించండి. ఓం వేదాహ వేదం మహంతం పురుషం ఆదిత్య వర్ణే మనస్సుతాని సర్వాణి రూపాని విజయతీర్య నామాని గరుత్వాని వనం వినాశే. ఎవరు రాజ్యండి ఇచ్చేసి ఇలా రానా.
వాళ్ళకి తీసుకుంటే అక్షంతలు పెట్టుకోవడం వల్ల అలా చతుర్థాధ్యాయ ప్రారంభ. అయితే ఎప్పుడైతే అమ్మాయి వివాహ సమయంలో కూడా వాయిదా వేశారో సత్యనారాయణ స్వామి వారికి కూడా అప్పుడు ఆగ్రహం కలిగి తప్పకుండా వీడికి సరైన సమయంలో లేడానందన కలుగుగాక అని చెప్పి వ్యాపారాన్ని కూడా పెట్టారు. ఆ తర్వాత షావుకారు ఎప్పుడూ తను ఒక్కడే వ్యాపార నిమిత్తమై విదేశాలు వెళ్ళేవాడు కదా, ఈసారి తన కూతుర్ని కూడా తన అల్లుడిని కూడా తన వెంట తీసుకుని వెళ్ళిపోయాడు. వ్యాపార నిమిత్తమే అంటే ఇల్లరికం వెళ్ళిపోయేవారని చెప్పాను కదా అల్లుడిని, పూర్వం రాజులు కళ ఉండేది. అయితే ఆ వెళ్ళిపోయినప్పుడు అల్లుడు మామూలు కూడా వ్యాపార నిమిత్తమై వెళ్ళారు. అయితే ఇక్కడ ఏమంచి అల్లుడు మామూలు కూడా వ్యాపార నిమిత్తమై వెళ్ళగా ఓ రోజు మధ్యాహ్న సమయం అయింది. ఆ రోజు బాగా ఎండ పడుతున్నది. అప్పుడేమో షావుకారు అల్లుడితో అన్నాడు, అల్లుడు పడవను దగ్గర వేయించు, నేను కాసేపు విశ్రాంతి తీసుకుంటాను, ఎండ తగ్గాక మళ్ళీ మనం బయలుదేరుతామని చెప్పి అన్నాడు. అంటే అప్పుడు ఆ షావుకారు అల్లుడు ఏమంటే తప్పకుండా మామగారు మీరు విశ్రాంతి తీసుకోండి, నేను కూడా వచ్చి కొద్దిసేపు విశ్రాంతి తీసుకుంటానని చెప్పి అన్నాడు. అనగానే ఈ అల్లుడు మామూలు కూడా విశ్రాంతి తీసుకుంటున్నారు మర్రి చెట్టు కింద పడుకొని. తీసుకుంటూ ఉంటే అప్పుడు సత్యనారాయణ స్వామి వారికి వీడికి సరైన పుత్ర సంతానం కలిగితే నా తాలూకా వ్రతాన్ని చేస్తానని చెప్పి భార్య కూడా అడిగినా సరే 3 సార్లు వాయిదా వేస్తూ వచ్చాడు. వీడికి ఇదే సరైన సమయం అని చెప్పి ఆ అల్లుడు మామూలు కూడా ఎక్కడైతే పడుకున్నారో ఆ రాజ్యం తాలూకా పేరు ఏంటంటే రత్నసామపురం. ఆ రాజ్యానికి రాజు చంద్రకేతు మహారాజా వారు. ఆ రాజుగారు కూడా సేమ్ ఇందాక 3వ అధ్యాయంలో చెప్పినట్టు దుంగదోజులాగే తన రాజ్యంలో ప్రజలందరినీ కూడా కన్నబెట్టడం వల్లే చూసుకుంటూ పరిపాలిస్తున్నారు. అయితే ఇదే మంచి సమయం అని చెప్పి సత్యనారాయణ స్వామి వారు 2 మాయాదూతలను నియమించి పంపించారు. ఈ విధంగా చెప్పారు, ఆ రత్నసానపురంలోని రాజుగారి ధనాగారంలో ఉన్నటువంటి ధనాన్ని వజ్ర వైడూర్యాలు ఆభరణాలు అంతా కూడా తెచ్చి ఈ అల్లుడు మామలో పడుకున్న చోట వాళ్ళ తల దగ్గర పెట్టేసి మీరిద్దరూ అంతర్ధానం అయిపోతారు అని చెప్పారు సత్యనారాయణ స్వామి గారు. చెప్పంగానే ఆ మాయాదూతలిద్దరూ కూడా అదే ప్రకారంగా చేశారు. చేసిన తర్వాత ఒక సైనికుడు వచ్చి చెప్తున్నాడు, భటుడు వచ్చి, రాజుగారు ఏం జరిగిందో తెలియదు, ఉన్న బలంగా మన ధనాకారంలో మన ధనమంతా కూడా పోయింది, ఎవరో వరదేశపు దొంగలు దోచుకుపోయారని చెప్పి అన్నారు. అంటే మరి ఇంకా ఎక్కడే నింటున్నారంటే వాళ్ళు ఎంతో దూరం దాటి ఉండదు, మీరు కూడా గుర్రాలు వేసుకుని వెంబడించండి, నేను కూడా వస్తున్నానని చెప్పి అన్నాడు. అలాగా అందరూ కూడా వెతుకుతూ ఉంటే ఈ సముద్రం ఒడ్డున ఈ అల్లుడు మామూలు ఎక్కడైతే పడుతున్నారో వాళ్ళ తల దగ్గర ఈ ధనం అంతా కూడా కనబడుతుంది. అమ్మ బాబు వీళ్ళిద్దరే దొంగతనం చేశారు రాజ్యంలో సంపద అంతా అని చెప్పి ఆ యొక్క ధనం తాలూకా మూటలని ఆ అల్లుడు మామూలు కూడా జలసాలతో బంధించి రాజుగారి దగ్గర తీసుకొస్తారు. వీళ్ళిద్దరే మన ధనాగారం దొమ్మంతా కూడా దొంగిలించారు మహాప్రభు. ఇలా సముద్రం ముందు పడుకొని ఉన్నారు, అక్కడే తీసుకొచ్చారు. వాళ్ళిద్దరినీ కూడా కట్న కారాగారంలో పడేయండి, ధనాన్ని అంతా తీసుకెళ్ళి ధనాగారంలో జాగ్రత్తగా భద్రపరచండి అని చెప్పారు. అలాగ ఒక 3 మాసాల దాకా అయిపోయింది. ఇక్కడ తల్లి లీలావతి కూతురు కళావతి ఇద్దరికి కూడా తినడానికి తిండి లేని పరిస్థితి వచ్చేసింది. 3 రోజులు ఒకసారి కూడా భోజనం లేకుండా అయిపోయింది. ఎందుకంటే భర్తానము అల్లుడు ఇద్దరు కూడా వ్యాపార నిమిత్తమై విదేశాలు వెళ్ళిపోయారు, ఇప్పటికీ తిరిగి రారు, అప్పటికీ తిరిగి రాలేదు. అప్పుడు ఏం చేశారంటే కూతురు కళావతి ఈ విధంగా అన్నది, అమ్మ నాన్నగారు అల్లుడు గారు ఎక్కడికి వెళ్ళారో తెలియట్లేదు, మనగా తినడానికి తిండి లేకుండా అయిపోయింది, 3 రోజులు ఒకసారి కూడా అన్నం ఉండట్లేదు, కాబట్టి నేను భిక్షాటన చేసి నిన్ను పోషించుకుంటానని చెప్పి ఆ కళావతి తల్లి లీలావతిని అడిగితే తల్లి ఈ విధంగా అన్నది, మనం చూస్తే షావుకారు కుటుంబం బాగా రాజవంశీకులం, నువ్వు భిక్షాటన చేస్తున్నావు అని నలుగురికి తెలిస్తే మన పరువు ఏం కావాలని చెప్పి అన్నారు. తల్లి అన్నది అంటే ఆ కూతురు ఈ విధంగా చెప్పింది, అమ్మ మహాభారతంలోని పాండవులంతటి వాళ్లే కాలం గడిచిరాక 13 ఏళ్ళు అరణ్యవాసం, 1 ఏడాది అజ్ఞాతవాసం చేశారు, నువ్వే చెప్పావు నా చిన్నప్పుడు. అలాగే మనం కూడా కాలం కలిసి రానప్పుడు 10 మంది దగ్గర తలవంచడంలో కూడా తప్పు లేదమ్మా అని చెప్పి ఆ కళావతి తల్లి లీలావతికి చెప్పింది. చూసారా, అందుకే చరిత్రలో మహాతల్లి పేరు నిలిచిపోయింది. ఎప్పుడు సత్యనారాయణ స్వామి కథ చెప్పినా కళావతి పేరు అలా ఉంటుంది. అయితే తల్లి లీలావతి ఈ విధంగా అన్నారు, సరేనమ్మా నీ ఇష్టం, సాయంత్రం పూట చంద్రకాంతులు పడ్డాక వెళ్ళామ్మా, అంటే సాయంత్రం 6 తర్వాత వెళ్ళు, ఎవరు చూడదు పెద్దగా అని చెప్పి సరేనమ్మా అని చెప్పి కళావతి మన్నాడి నుంచే సాయంత్రం సమయంలో భిక్షాటన చేయడం మొదలుపెట్టింది. అలా రోజు కూడా భిక్షాటన చేయగా వచ్చిన డబ్బులతోటి ఒకసారి కాబట్టి ఒకసారి ఇద్దరు కూడా భోజనం చేస్తూ ఉంటున్నారు.
ఇలా కొంతకాలానికి ఆ కళావతి ఓ రోజు సాయంకాలం యథాప్రకారంగా భిక్షాటనకు బయలుదేరి వెళ్తూ ఉంటే ఒక భద్రుల గారి ఇంటి దగ్గర ఈ సత్యనారాయణ స్వామి వారి వ్రతం అంతా కూడా జరుగుతున్నది. అంతా కూడా చూసింది కళావతి. చూసి వ్రతం అంతా కూడా అయిపోయిన తర్వాత కథా అక్షంతర తల మీద వేసుకొని ఆ భద్రులు గారు ఇచ్చినటువంటి ఆ గోధుమ ఒక ప్రసాదాన్ని కూడా ఆరగించి ఆయన పెట్టినటువంటి భోజనం కూడా తిన్నది. ఆ తర్వాత ఆ భద్రులు గారిని అడిగింది, ఏంటి భద్రులు గారు ఈ పూజ, ఈ నోమం ఏంటి, వ్రతం ఏంటి, ఈ రోజు మీ ఇంటి దగ్గర ఎంతమంది ఉన్నారు ఏంటి అని చెప్పి అడిగితే అప్పుడు ఆ సత్యనారాయణ స్వామి వారి వ్రత విధానం అంతా కూడా భద్రులు గారు ఆ యొక్క కళావతికి వివరించారు. అది విని ఎంతగానో సంతోషించి తప్పకుండా మేము కూడా ఈ సత్యనారాయణ స్వామి వారి వ్రతం సాధ్యమైన తొందరలోనే చేస్తామని కళావతి కూడా మనసులో సంకల్పించుకొని ఆ భద్రుడు గారిని అడిగి కొంచెం ప్రసాదం అమ్మకు కూడా పట్టుకెళ్తామని కొంచెం ప్రసాదం ఆ కథా అక్షింతలు రెండు కూడా పట్టుకొని ఇంటికి వెళ్తుంది. ఇక్కడేమొచ్చి తల్లి లీలావతి ఇదేంటిది బాగా చీకటి పడిపోయింది, అమ్మాయి ఇంకా ఇంటికి రావాలని కంగారు. కొంతసేపటి కళావతి తిరిగి రాగానే ఈ విధంగా, ఏమ్మా నువ్వు చూస్తే యొక్క వయసులో ఉన్నావు, ఇంత రాత్రి వరకు బయట తిరుగుతున్నామని తెలిస్తే నలుగురు ఏమనుకుంటారు, వివాహం కూడా అయింది, భర్త గారికి తెలిస్తే ఏమనుకుంటారు, అల్లుడు గారికి తెలిస్తే ఏమనుకుంటారమ్మా, ఇంత లేటుగా ఎందుకు వచ్చావు అడిగితే అప్పుడు ఆ కళావతి ఈ విధంగా అన్నది, నేను నీ పెంపకంలో పెరిగాను, నీకు తలవంపు తెచ్చే పని నేను ఏది కూడా చేయలేదమ్మా. నేను రోజు యథాప్రకారంగా భిక్షాటన చేసుకుంటూ వెళ్తున్నప్పుడు ఇలాగ భద్రుడు గారి ఇంట్లో ఈ సత్యనారాయణ స్వామి వారి వ్రతం అంతా కూడా జరుగుతున్నది. ఆ వ్రతం అంతా కూడా అయ్యే వరకు ఉంటే ఆ కథా అక్షంతర తల మీద వేసుకొని ఆ యొక్క ప్రసాదాన్ని నేను తిన్నాను, నీకు కూడా కొంచెం ప్రసాదం అక్షంతరం తెచ్చానమ్మా అని చెప్పి ఆ కళావతి తల్లి లీలావతికి చెప్పింది. చెప్పంగానే వెనక ఎవరినైనా వేయమని చెప్పంగానే అప్పుడు లీలావతి అంటుంది, ఆ సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేయకపోవడం వల్ల మనకి ఇన్ని కష్టాలు. మీ నాన్నగారికి పుత్ర సంతానం కలిగితే ఆ సత్యదేవుడి వ్రతం చేస్తానన్నారు మీ నాన్న. ఆ సత్యనారాయణ స్వామి వారి దయ వల్ల నువ్వు పుట్టావు. నువ్వు పుట్టినప్పుడు చెప్పాను, నీ బాలతానప్పుడు చెప్పాను, నీ నామకరణం అప్పుడు చెప్పాను, నువ్వు పుష్పవతి అయినప్పుడు చెప్పాను, నీ వివాహ సమయంలో కూడా చెప్పాను. ఎన్నిసార్లు చెప్పినా సరే మీ నాన్నగారు నన్నే కదిలేరు కానీ ఆ వ్రతం మాత్రం చేయలేదు. ఆ సత్యదేవుడి ఆగ్రహం వల్ల ఈ రోజు మనకి ఆ భిక్షాటన చేసుకునే పరిస్థితి వచ్చిందమ్మా అని చెప్పి ఆ లీలావతి కళావతికి చెప్పింది. చెప్పంగానే అప్పుడు కళావతి ఈ విధంగా సత్యనారాయణ స్వామి వారిని మనసులో స్తుతించుకొని ఈ విధంగా అన్నది, ఓ సత్యదేవ, నా తండ్రి చేసిన అపరాధం మన్నించు, తప్పకుండా నీ తాలూకా వ్రతాన్ని రేపు భిక్షాటన చేయగా వచ్చిన డబ్బులతోటే నేను చేస్తానని చెప్పి మనసులో సంకల్పించుకుంది. ఎప్పుడైతే ఈ కళావతి మనసులో సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేస్తానని సంకల్పించుకుందో ఆ సత్యనారాయణ స్వామి వారి దయ వల్ల ఇక్కడ అల్లుడు మావుడు ఇద్దరు కూడా రత్నసానపురంలోని చంద్రకేత మహారాజా వారి ఆస్థానంలోని కారాగారంలో బందీలుగా ఉన్నారు కదా. వాళ్ళు అప్పుడు ఆ రాజుగారి కళ్ళలోకి వచ్చి ఆ సత్యనారాయణ స్వామి వారు ఈ విధంగా చెప్పారు. ఆ రోజు ఉదయాన్నే 4 గంటలకు వచ్చి, ఓ రాజా, నీ కారాగారంలో బందీలుగా ఉన్నటువంటి అల్లుడు మావులు ఇద్దరు కూడా ఎవరో కాదు, నా తాలూకా జాపం వల్ల వారికి ఆ గతి పెట్టింది. గల్లాలు జరిగి వాళ్ళిద్దరినీ కూడా వెలిపించి శుభ్రంగా స్నానం చేయించి బట్టువస్త్రాలు ఇచ్చి కొంత నగదును ఇచ్చి కూడా పంపించు, లేకపోతే నిన్ను నీ రాజ్యాన్ని సర్వనాశనం చేసేస్తానని చెప్పాడు. చెప్పి ఆ సత్యనారాయణ స్వామి వారు అంతర్ధానం అయిపోయారు. అందుకే మన ఇంట్లో పెద్దవాళ్ళు అంటారు, హృదయాన్ని వచ్చిన కళ్ళు నిజమవుతాయిరా. అర్థమైందండి. అయితే ఎప్పుడైతే కళ్ళలోకి వచ్చి చెప్పంగానే వెంటనే రాజుగారు చంద్రకేత మహారాజా గారు ఆస్థానాన్ని సభను ఏర్పాటు చేసి ఇలాగా కళ్ళలో సత్యనారాయణ స్వామి వారు ఈ విధంగా చెప్పారు. వెంటనే షావుకారులిద్దరినీ కూడా విడిపించి తీసుకురండి అని చెప్పి శుభ్రంగా వాళ్ళిద్దరినీ విడిపించి తీసుకొచ్చి శుభ్రంగా స్నానం చేయించి వాళ్ళిద్దరికీ కూడా పట్టువస్త్రాలు ఇచ్చి వాళ్ళ నగదే కాకుండా మరికొంత ధనాన్ని కూడా ఇచ్చి ఇద్దరినీ కూడా అంగరంగ వైభవంగా సముద్రం చేయడానికి సాగనంపారు. ఇక్కడ సాగనంపగానే అల్లుడు మావులిద్దరూ కూడా సముద్రం ఒడ్డుకు చేరుకున్నారు. ఇక్కడ కళావతి సత్యనారాయణ స్వామి వారి దయ వల్ల రోజు కంటే భిక్షాటన చేయక కాస్త ఎక్కువ డబ్బులే దొరికాయి. మొన్నాడు వేకువజామున నిద్ర లేచి తల్లి కూతురు ఇద్దరు కూడా శుభ్రంగా దర్శనం చేసి శుభ్రంగా బంధుమిత్రులు అందరినీ కూడా ఆహ్వానించి బ్రాహ్మణోత్తరులను కూడా పిలిచి ఆ సత్యనారాయణ స్వామి వారి వ్రతాన్ని యథాప్రకారంగా చేసింది. ఇప్పటికైనా సరే ఈ షావుకారికి బుద్ధి వచ్చిందో లేదా చూద్దామని చెప్పి ఆ సత్యనారాయణ స్వామి వారు మారువేషంలో వచ్చి ఒక వృద్ధ సాధువు అవతారంలో వచ్చి ఈ విధంగా అడిగారు, భవతి భిక్షాందే, మీ దగ్గర తినడానికి ఏమైనా ఉంటే ఇవ్వండి, 4 రోజులే భోజనం లేదు, కడుపు మారిపోతున్నాను మలమల అని చెప్పి
ఆ వృద్ధసాధు అవతారంలో ఉన్న సత్యనారాయణ స్వామి గారు అటు అవతారాన్ని అడిగితే నా దగ్గర ఏమున్నాయో ఏం లేదు అటు. అలా కాదు మహాప్రభు, నేను రైతులో పెద్దవాడిని అయిపోయాను, ఏ పని చేసుకో బతకలేను, తినడానికి తిండి లేదు, 5 రోజులు ఏం తినలేదు, కడుపులో ఆగిపోతున్నారు చెప్పాను. ఒకసారి చెప్తే ఆ ఫోన్లో ఏం లేదు అది చెప్పాను. అలా కాదు మహాప్రభు, బాగా ఆలోచించుకుని సమాధానం చెప్పండి. మీరు ఒక్క బలం ఇచ్చినా సరే తింటాను, చిన్న వస్తువు ఇచ్చినా సరే తింటాను, ఏది ఇచ్చినా తింటాను, ఆ దగ్గర ఏం లేదు బట్ ఇల్లు అంటాడు. అంటే మీ పడవ చాలా బరువుగా ఉంది, అందులో ఏదున్నా ఇబ్బంది అని అడిగితే అందులో ఏమున్నాయా ఆకులాలంలో అడ్డ తప్ప ఏమీ లేదు, వెళ్ళి వెళ్ళాను. సరే మహాప్రభు, నువ్వు ఏదైతే అన్నావో అదే ఉండగా తదాతు అంటాడు. అందుకే మన పెద్దవాళ్ళు ఎప్పుడూ అంటూ ఉంటారు, ఎదుటివాడి మీద కోపం వచ్చినా మనకి బాధ కలిగిన ఆవేశంగా ఏ మాట అనగా బాబు. తదాతు దేవతలు సూర్యపుత్రుడు, వాళ్ళు తదాతు అంటారు. మనం మంచి మాట అన్నా చెడ్డ మాట అన్నా, అందుకే చెడు మాట్లాడుతుంటారు పెద్దవాళ్ళు. అయితే ఎప్పుడైతే తదాతుని అన్నాడో ఆ సాధువు ఏమంటే మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు, జపం చేసుకుంటున్నాడు. అప్పటిదాకా బరువుగా ఉన్నటువంటి ఆ పడవ ఒక్కసారిగా తేలిపోయింది. వెంటనే అల్లుడు చాలా తెలివైన వాడు కదా, అన్ని విద్యలో ప్రావీణ్యం ఉన్నవాడు, సమస్యను పరిష్కారం చేయగలడు. వచ్చి మామగారు చెప్పాడు. మామగారు ఉన్న పరంగా ఏం జరిగిందో తెలియదు, పడవలో బంగారం అంతా మాయమైపోయింది, ధనము రత్నాలు వజ్ర వైడూర్యాలు అన్నీ కూడా మాయమైపోయి ఆకులు ఆలంలో గడ్డే ఉన్నాయని అన్నారు. అదేంటి ఇప్పటిదాకా బాగానే ఉంది, ఇప్పటికిప్పుడు ఏం జరిగింది అల్లుడు అని అనుకోగానే అలా ఆలోచిస్తూ ఉంటే అల్లుడు చాలా తెలివైన వాడు కదా చెప్పాడు. ఇందాక సాధువు అవతారంలో వచ్చినటువంటి ఆ వృద్ధ బ్రాహ్మణుడు సాధువు కాదు, సామాన్యమైన వ్యక్తి కాదు, సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణ అవతారంలో వచ్చాడు మామగారు. అందుకే పడవ మీరు ఏది లేదని అనడం వల్లే తదాస్తు అన్నాడు. వెంటనే వెళ్ళి ఆయన ధరణ పోవాలంటే మన సొంతం తిరిగి పోతుందని అల్లుడు చెప్పాడు మామకి. మామ ఎలా ఉన్నాడో చూసుకోండి. చెప్పగానే ఆ మర్రి చెట్టు కింద ఉన్నటువంటి ఆ బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళి, ఆ సాధువు దగ్గరికి వెళ్ళి చుట్టూ ప్రదక్షిణ చేస్తూ మా గురువుగారు ఇందాక మంత్రపుష్పంగా చెప్పినట్టు లక్ష్మీ క్షీరసముద్ర రాజతనయాం శ్రీరంగ దానేతరి, అన్ని లోకాలు నీ మాయలో ఉన్నాయి, నీ మాయ తెలుసుకోలేకపోయాను, చేసిన అపరాధం మన్నించి మహాప్రభు అని ధరను కోరాడు. వరంగానే అప్పుడు ఆ శ్రీ మహావిష్ణు సత్యనారాయణ స్వామి గారు అవతారం విష్ణుమూర్తి అవతారంలో కనిపించి ఈ విధంగా చెప్పారు. ఓ షావుకారు, నీకు పుత్ర సంతానం కలిగితే నా తాలూకా వ్రతం చేస్తానన్నావు, చేయలేదు. నీ భార్య ఎన్నిసార్లు చెప్పినా నువ్వు చేయలేదు. అమ్మాయి బాగుతారు అప్పుడు చెప్పింది, నామకరణం అప్పుడు చెప్పింది, పుష్పవతి అయినప్పుడు చెప్పింది, వివాహ సమయంలో కూడా చెప్పింది, చేయలేదు. అయినా సరే నీ కూతురు నా తాలూకా వ్రత విధానం అంతా తెలుసుకుని భిక్షాటన చేయగా చేసిన డబ్బులతో నా తాలూకా వ్రతం చేసింది. అందుకే నేను కారాగారం నుంచి విడిపించాను, ఈ అహంకారాన్ని దించడానికే నేను కారాగారంలో బంధించేలా చేశాను. ఎప్పుడు కూడా ఎదుటి వాడికి సాయం చేయి ఉండి కూడా లేదనుకో, తదాతు దేవతలు ఉంటారు. కొంతమందికి అలవాటు ఏం లేదు అటు ఉండి కూడా లేదనుకోండి, నిజంగా లేకపోతే నా దగ్గర ఏం లేదు మహానాయన మహాప్రభు అన్నది. అర్థమైందండి. కాబట్టి ఇప్పటికైనా సరే తెలుసుకున్నాం నీ తప్పు. కోరిన మొక్కుని ఎప్పుడు కూడా వాయిదా వేయకూడదు. అవకాశం లేక వాయిదా వేస్తే నేను ఏం చేయను, అవకాశం ఉండి కూడా తీర్చకపోతే మాత్రం తప్పకుండా దాని పర్యావరణం ఈ విధంగా ఉంటుందని చెప్పి వెళ్ళి యథాప్రకారంగా ఈ పడవలో సంపద అంతా కూడా తిరిగి వస్తుంది అని చెప్పి చెప్పంగానే మహాప్రభు మన్నించండి, తప్పు అయిపోయిందని కాళ్ళ మీద పడి తప్పని చెప్పి చెప్పారు. ఎప్పుడైతే అలా చెప్పాడో షావుకారు అతను సంపాదించి ఆ శ్రీమన్నారాయణుడు అంతర్ధానం అయిపోగానే అల్లుడి మామలు ఇద్దరు కూడా యథాప్రకారంగా పడవ వేసుకుని తన రాజ్యానికి తిరిగి వచ్చారు. వచ్చిన తర్వాత మన సాధారణంగా దూరం ఏంటంటే వ్యాపార నిమిత్తమే వెళ్ళిన వాడు ఇంట్లో డబ్బులు పంపిస్తారు, సైనికుల్లో బట్టల్లో పంపిస్తారు. ఇలా అయ్యగారులు ఇద్దరు వ్యాపారం ముగించుకు వచ్చారని అమ్మగారు చెప్పండి అని పంపించారు. పంపిస్తే అప్పుడు బట్టలు వెళ్ళి చెప్పారు. చెప్పగానే కళావతి సత్యనారాయణ స్వామి వారి వ్రతం అంతా కూడా చేసింది చక్కగా, తన దగ్గర డబ్బు లేకపోయినా బాగా చేసింది. అయితే భర్త వచ్చాడు అనగానే వెంటనే కళావతి లేచి ఆ సముద్రం ఒడ్డుకి వెళ్ళిపోతే సత్యనారాయణ స్వామి వారికి మళ్ళా ఆగ్రహం కలిగింది. అడిగి నా తాలూకా వ్రతాన్ని డబ్బు లేకపోయినా చాలా బాగా చేసింది, కనీసం వ్రతం అంతా కూడా అయిపోయిన తర్వాత కథాక్షింతలు తల మీద వేసుకోకుండా ప్రసాదం తినకుండా కనీసం సత్యదేవాయ నమః అని నాకు ధనం కూడా పెట్టకుండా భర్త వచ్చాడన్న మోహంలో వెళ్ళిపోయింది. నా తాలూకా ప్రసాదం కంటే భర్త ముఖ్యం కాదని చెప్పి ఆ భర్త ఉన్నటువంటి పడవని సముద్ర గర్భంలో ముంచేసేది. ముఖ్యంగానే కళావతి అదే సముద్ర తీరంలో నిలబడి ఓరున ఏడుస్తున్నాయి. ఆడదానికి బతుకుంటారు 5వ తరమే కదా ముఖ్యం, నా దగ్గర డబ్బు లేకపోయినా నీ తాలూకా వ్రతాన్ని భిక్షాటన చేసిన డబ్బులతో చేశాను,
ఓ సత్యదేవ దానికి ప్రజావసరం ఇదేమో నువ్వు ఇచ్చేదని చెప్పి ఏడుతూ ఉంటే సత్యనారాయణ స్వామి వారికి దయకడిగి ఆకాశవాణి రూపంలో చెప్పాడు, ఓ కళావతి నీ దగ్గర డబ్బు లేకపోయినా నా తాలూకా వ్రతాన్ని వైభవంగా చేసావు, చక్కగా చేసావు, భిక్షాటన చేసావు, సంతోషించాను. కానీ వ్రతం అంతా అయిపోయిన తర్వాత ఆ కథా అక్షింతలు తల మీద వేసుకోకుండా నా తాలూకా ప్రసాదాన్ని కూడా తినలేదు. నాకు కనీసం సత్యదేవాయ నమః అని మనసులో కూడా అనుకోలేదు. నా తాలూకా ప్రసాదం కంటే నీకు నీ భర్త ఎక్కువ కాదు, అందుకే నీకు ఇలా చేశానని చెప్పాడు. కానీ బాధపడకు, ప్రతి సమస్యకి కూడా ఒక పరిష్కారం ఉంది. వెంటనే ఇంటికి వెళ్ళి శుభ్రంగా కాళ్ళు కడుకొని లోపలికి వెళ్ళి ఆ సత్యనారాయణ స్వామి వారి కథా అక్షింతలు తల మీద వేసుకుని శుభ్రంగా ప్రసాదాన్ని కూడా తిని బ్రాహ్మణోత్తముల తాంబూలం దక్షిణ తాంబూలాలు ఇచ్చి రా, తప్పకుండా నీ భర్త లేచి వస్తాడని చెప్పి ఆకాశవాణి రూపంలో సత్యనారాయణ స్వామి వారు చెప్పారు. గర్భంగానే చేసిన అపరాధం మన్నించి సత్యదేవాన్ని వెంటనే పరిగెట్టుకుంటూ వెళ్ళి శుభ్రంగా కాళ్ళు కడుకొని లోపలికి వెళ్ళి ఆ వ్రతం ఎక్కడైతే చేసిందో అక్కడికి వెళ్ళి ఆ కథా అక్షింతలు తల మీద వేసుకుంది. శుభ్రంగా ఆ ప్రసాదం గోధుమలో ప్రసాదం తిని బ్రాహ్మణోత్తమ దక్షిణ తాంబూలాలు ఇచ్చింది. అలాగే తల్లి పాదాలకు కూడా నమస్కారం చేసి అప్పుడు మళ్ళా సముద్రం ఒడ్డుకి వెళ్ళింది. వెళ్ళంగానే చక్కగా ఆ పడవలో ఉన్నటువంటి దంపద అల్లుడు కూడా ఇద్దరు కూడా పైకి చేయలేదు. వెంటనే మామగారు ఈ విధంగా అంటారు, అల్లుడు ఉంటుందో కట్టాలే వస్తున్నాయి, ఇంత పడవ దిగి బయటికి రావయ్యారు. అప్పుడు ఆ షావుకారు కూడా, సత్యదేవ నీ తాలూకా వ్రతాన్ని చేస్తానని మొక్కుకుని వాయిదాలు ఇవ్వడం వల్ల నాకు ఇన్ని కష్టాలు వచ్చాయి, ఇప్పుడే ఈ వ్రతాన్ని సముద్ర జలం ముందు చేస్తానని సంకల్పించుకొని శుభ్రంగా పూజా సామాగ్రిని అంతా కూడా తెచ్చి ప్రజలందరి సమక్షంలోని పురోహితుల సమక్షంలోని సముద్ర తీరాన్ని అదే సముద్ర తీరాన్ని కూర్చొని ఆ రమాదైత వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి వ్రతాన్ని చేశాడు ఆ షావుకారు. అది మొదలు ఆ షావుకారు ప్రతి మాసమునందు సంక్రాంతి నాడు ఎప్పుడు వీలైతే అప్పుడు కార్తీక మాసమునందు ఆ సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేస్తూ పంచమందు సత్యదేవుల్లోనే ఐక్యమైపోయాడు. గోవింద ఏడుమండలవాడ వెంకటరమణ గోవింద, ఆపద ముక్కులవాడ అనాథ రక్షక గోవింద. స్కాంద ప్రధానైదేవం సత్యనారాయణ స్వామి వ్రతకల్ప ప్రథమ ద్వితీయ తృతీయ చతుర్థోధ్యాయ సమాప్త. మా కర్పూరం కూడా రెడీగా పెట్టుకోండి. ఓం భూర్భువస్వాహ తత్సర్వసర్వరేణ్యం వీడు జలం తత్సర్వసర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి కొబ్బంది శ్రీయో యోన ప్రచోదయాత్ మా భూత్యోజరథం బ్రహ్మ భూత్వస్వరో ఒకసారి ఒకసారి చేయండి. మహానైవేద్యం నారికేళ నైవేద్యం ఓం ప్రణాయత్వాహ ఓం జనానాయత్వాహ ఓం తమానాయత్వాహ ఓం భోగేవల కర్పూరే నాగపల్లి తనయత్తాం ముఖాచూర్ణైన తాంబూలం పరిపర్యత అద కర్పూర నీరాజనం కుటం ఓం వేదాహ వేదం అంతం బలుకమాదిత్య వరడే మాస్వారే సర్వాణి లోపాని విచిత్రధీర్య నామాని గరుత్వా యోధం యథాస్తి అనంత మంగళ కపగల్ నీరాజనం సమర్పయామి నీరాజనాంతం శుద్ధాచమనయా సమర్పయామి. కాలు తీసుకోండి, తీసుకొని అక్షంతలు పట్టుకోండి. అయితే ఆ సూత మహర్షి శౌనకాది మహాములందరికీ కూడా చెప్తున్నాడు, నాయనలారా మీకు ఆఖరిగా మరి ఒక కథను చెప్తున్నాను వినండి అని చెప్తున్నాడు. పూర్వకాలం నందు వృకాముకుడు అనేటువంటి ఒక రాజుగారు ఉండేవారు. ఆ రాజుగారి ప్రత్యేకత ఏమిటయ్యా అంటే ఏం జరపడమ్మా కొంచెం. ఆ రాజుగారి ప్రత్యేకత ఏమిటయ్యా అంటే మన రాజ్యంలో ప్రజలందరినీ కూడా అతను కూడా సేమ్ ఇందాక తుంగజోజులాగే కన్నబెట్టడం వల్లే పరిపాలిస్తూ వచ్చాడు. అయితే పూర్వకాలం నందు రాజులందరికీ కూడా ఒక అలవాటు ఉండేది. అది ఏమిటయ్యా అంటే సంవత్సరంలో 3 మాసాల పాటు అడవులకు వెళ్ళి జంతువులను వేటాడేవారు. ఆ ప్రకారంగానే ఆ రాజుగారు ఓ రోజు మంచి రోజు చూసుకుని ఆ జంతువులను వేటాడడానికి అడవులకు వెళ్ళాడు. దట్టమైన అడవులకు వెళ్ళాడు. వెళ్ళి జంతువులను వేటాడుతున్నాడు. ఓ రోజు మధ్యాహ్న సమయం అయిపోయింది. అయిపోయిన తర్వాత విశ్రాంతి తీసుకుందాం అని చెప్పి చిన్న గుడారాన్ని ఏర్పాటు చేసుకున్నాడు.
వేసుకొని బయట ఉన్నటువంటి భటులందరికీ కూడా చెప్పాడు, క్రూరములుగా ఏవి లోపలికి రాకుండా జాగ్రత్తగా కాపలా కాయండి, నేను కాసేపు విశ్రాంతి తీసుకుంటాను అని చెప్పి అన్నాడు. అనగానే అది ఆఫీసులో ఎక్కి అమ్మ